వంచండి. ఈ ఒక్కరోజు టైం చూడకండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపే దేవా, ఈవేళ నాయన విశ్రాంతి వెతుకుతున్న మానవుడికి 2 రూపాలలో విశ్రాంతి పొందడానికి మార్గం చూపించావు. నీకు స్తోత్రాలు. ఒకటి, నీ మీద ఆనుకొనుట ద్వారా, 2 విరిగిపోవుట ద్వారా. జీవితానికి ఉపయోగపడే విలువైన సంగతులు మాకు బోధించినందుకు వందనాలు. ఎవరితో కూడా అత్యధికమైన ప్రేమలు, అనుబంధాలు ఏర్పరచుకోవద్దు. దేవునితోనే ఎక్కువ అనుబంధము, దేవునితోనే ఎక్కువ ప్రేమ బంధం. దేవుని మీద ఆనుకోనటం, దేవుణ్ణి ప్రేమించటం, వయోపరిమితి లేకుండా బాల్య దినముల నుండే నీకు కనెక్ట్ అయ్యేటువంటి హృదయం మాకు దయచేయి. కనీసం ఇప్పటి నుంచన్నా మా హృదయాలు నీతో పెనవేసుకునేటట్టు ఆకర్షించు. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. శాశ్వతమైన అనుబంధం, అక్షయమైన అనుబంధం నీతోనే ప్రభు. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మా బిడ్డలందరినీ కూడా చైతన్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ. అహానికి పోయి, పంతానికి పోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే, పిల్లల ప్రేమ దక్కలేదు, భర్త ప్రేమ దక్కలేదు, భార్య ప్రేమ దక్కలేదు, నన్ను మోసగించారు, నేను వంచనకు గురయ్యానని కొంతమంది చచ్చిపోతే, పరువు పోయింది, ఇల్లు పోయింది, ఆస్తి పోయింది, ప్రతిష్ట పోయిందని కొంతమంది చచ్చిపోతే, ఇలా ఎంతోమంది ఎన్నో కారణాలను బట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు. నేను ఎరిగిన పిల్లలు ఎవరు ఆ గతి పట్టకూడదు. ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, నా దేవుడు ఒక్కడున్నాడు. నా యేసయ్య చాలు నాకు, నా యేసు చాలు. అందరూ వదిలిన ఆయన వదలడు. నాకు చేయాల్సిన న్యాయం నా యేసయ్య చేస్తాడని దేవా, నిన్ను పెనవేసుకునే హృదయం మాకందరికీ దయచేయమని, నీ మీద ఆనుకునే హృదయం మా అందరికీ దయచేయమని యేసు నామములో. ఇక్కడున్న బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, శోధనలో, కష్టాల్లో, కన్నీళ్లలో, రోగాలలో, అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోయి ఉన్నారో, చితికిపోయి ఉన్నారో, యేసు నామములో వారికి విడుదల, గొప్ప సమాధానం, గొప్ప ఆదరణ దయచేయి. ఎవరెవరు బరువులు మోస్తున్నారో ఆ బరువులు నీ ముందు దించుకుందురుగాక. ఎవరు చింతలు మోస్తున్నారో ఆ చింతలన్నీ నీ ముందు దించుకుందురుగాక. ఓ నీతోనే పెనవేసుకుందురుగాక. ఓ నీ ద్వారానే జయముందుదురుగాక, విశ్రాంతి పొందుదురుగాక, నెమ్మది పొందుదురుగాక, సంతోషాన్ని పొందుదురుగాక, స్వస్థత పొందుదురుగాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. యేసు రక్తమునకు జయం. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతమల నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చమని. వెళుచున్న మార్గంలో బిడ్డలకు తోడై ఉండు. మళ్ళా ఆదివారానికి నాయన నీ బిడ్డలు కలుసుకుంటారు ఎక్కువ మంది. నీ బిడ్డలు తిరిగి వచ్చేంత వరకు నీ కృపా కాపుదల్లో భద్రపరచు. నీ బిడ్డలు ఈ 6 దినములు కూడా నీ కాపుదల్లో ఉండాలి, క్షేమంగా ఉండాలి, భద్రతలో ఉండాలి. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగాలి. సాక్ష్యాలతో వచ్చి నిన్ను మయంపరచాలి. కృంగిన వారిని లేవనెత్తాలి, బలహీనులకు బలాభివృద్ధి కలిగించాలి. నీ బిడ్డల్ని ఇతరులను ఆదరించే వారిగా తయారు చేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్.